పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఒక అణుశక్తితో పనిచేసే జలంతర్గామి ద్వారా డమ్మీ వార్ హెడ్తో కూడిన సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. చైనా అధికారిక వార్తా సంస్థ షిన్హువా కథనం ప్రకారం ఈ క్షిపణి దక్షిణ పసిఫిక్ రీజియన్లోని ముందుగా నిర్ణయించిన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ ప్రయోగాన్ని సమర్థిస్తూ ఇది నిబంధనల ప్రకారమే అత్యంత వృత్తిపరంగా జరిగిందని, ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసింది కాదని, కాబట్టి ఇతర దేశాలు దీనికి లేనిపోని అర్థాలు తీయవద్దని కోరారు. అయితే చైనా అధికారికంగా ఈ మిస్సైల్ పేరును వెల్లడించినప్పటికీ అది చైనాలోని అత్యంత అధునాతనమైన JL-3 సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణి అయి ఉంటుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అమెరికా రక్షణ శాఖ అంచనా ప్రకారం ఈ JL-3 క్షిపణికి చైనా తీర ప్రాంతం నుంచి ప్రయోగించినా సరే నేరుగా అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల అపారమైన పరిధి ఉంది. చైనా గతంలో 2024లో భూమి మీది నుండి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించినప్పటికీ ఈసారి బహిరంగంగా పసిఫిక్ మహాసముద్రం నడిఒడ్డున ఉన్న అణు జలంతర్గామి నుండి ప్రయోగించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్షిపణి పడిన ప్రాంతం 1985 నాటి రారోటోమ్గా ఒప్పందం ప్రకారం సౌత్ పసిఫిక్ న్యూక్లియర్ ఫ్రీ జోన్ పరిధిలోకి రావడం గమనార్హం. ఈ ప్రయోగంపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పిగోట్ స్పందిస్తూ, తాము ఈ అణ్వాయుధ సామర్థ్యం గల నిరాయుధ క్షిపణి ప్రయోగాన్ని పూర్తిగా ట్రాక్ చేశామని, చైనా ఇప్పటికైనా బాధ్యతాయుతంగా అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ చర్చల్లోకి రావాలని డిమాండ్ చేశారు. అమెరికా ఇంతలా ఆందోళన చెందడానికి బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చైనా తన అణ్వాయుధాల కోసం భూగర్భ సైలోస్ లేదా రోడ్ మొబైల్ వాహనాలపైనే ఎక్కువగా ఆధారపడేది. వీటిని అమెరికా నిఘా శాటిలైట్లు సులభంగా పసిగట్టగలవు. కానీ సముద్ర గర్భంలో దాగి ఉండే అణు జలంతర్గామి అలా కాదు. శత్రుదేశం మొదటి దాడిలో చైనా భూభాగాన్ని నాశనం చేసినా సముద్రంలో దాక్కున్న జలంతర్గామి ఎదురుదాడి చేసి శత్రువును సర్వనాశనం చేయగలదు. దీన్నే రక్షణ పరిభాషలో క్రెడిబుల్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. చైనాకు ఈ సామర్థ్యంపై నమ్మకం పెరిగిందని ఈ తాజా ప్రయోగం నిరూపిస్తుంది. అంతేకాదు, అమెరికా మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ దశాబ్దాలుగా యురేషియా ఉత్తర ధ్రువ మార్గాల నుండి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ పసిఫిక్ సముద్రంలో ఎక్కడో ఒకచోట దాక్కుని అంచనాలకు అందకుండా ప్రయోగించే సబ్మెరైన్ మిస్సైళ్లను అడ్డుకోవడం అమెరికా రక్షణ వ్యవస్థకు కొత్త సవాల్గా మారింది. 2025 చివరి నాటికి చైనా వద్ద దాదాపు 600 అణ్వాయుధాలు ఉండగా 2030 నాటికి అవి 1000 దాటబోతున్నాయని పెంటగాన్ రిపోర్ట్ చేసింది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన టైమింగ్ కూడా అంతర్జాతీయంగా అనుమానాలను రేకెత్తిస్తుంది. చైనా, రష్యా దేశాలు కింగ్డావో సమీపంలో తమ వార్షిక జాయింట్ C-2026 నావికాదళ విన్యాసాలు ప్రారంభించిన రోజే ఈ ప్రయోగం జరగడం విశేషం. అలాగే ఆస్ట్రేలియా, PG దేశాలు తమ రక్షణను బలోపేతం చేసుకుంటూ ఓషన్ ఆఫ్ పీస్ కూటమిపై సంతకాలు చేసిన తరుణంలోనే చైనా ఈ శక్తి ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ జూలై 7న సోల్మాన్ ఐలాండ్స్లో పర్యటనలో మాట్లాడుతూ, చైనా ఈ ప్రయోగానికి కనీసం ప్రామాణికమైన 48 గంటల ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదని, ఇది ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే అత్యంత ఉసిగొలిపే చర్య అని తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు 2022లో చైనాతో భద్రతా ఒప్పందం కుదుర్చుకుని అమెరికా, ఆస్ట్రేలియాలకు షాక్ ఇచ్చిన సోల్మాన్ ఐలాండ్స్ ప్రధాని మాథ్యూ వేల్ కూడా ఈసారి చైనాపై మండిపడ్డారు. చైనా మాకు మంచి మిత్రుడే కావచ్చు, కానీ స్నేహితులు చేసే పని ఇది కాదు. పసిఫిక్ దీవుల ప్రాంతాన్ని చైనా కానీ అమెరికా కానీ మిస్సైల్ టెస్టింగ్ సైట్గా మార్చడాన్ని మేము అస్సలు ఒప్పుకోం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అటు జపాన్, న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ సైతం చైనా చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. ఇక తైవాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జోసెఫ్ వు ఈ చైనా మిస్సైల్ ఫిలిప్పీన్స్ మీదుగా ప్రయాణించి టోంగా, నౌరు మధ్య పడిందని సోషల్ మీడియాలో మ్యాప్ను షేర్ చేస్తూ, చైనా ఈ ప్రాంతంలో ఒక రౌడీలా ప్రవర్తిస్తుందని మరోసారి నిరూపించుకుంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద డ్రాగన్ చేసిన ఈ ఒకే ఒక్క ప్రయోగం ఇండో పసిఫిక్ దేశాల మధ్య రక్షణ యుద్ధాన్ని మరింత వేడెక్కించింది.